ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. మిత్రులారా, మనం ప్రతిరోజు అద్దంలో చూసుకునే ఈ శరీరం కేవలం రక్తం మాంసంతో కూడిన ఒక వస్తువు మాత్రమేనా? అసలు మన ప్రాణం ఎక్కడ దాగి ఉంది? మనం చనిపోయాక ఈ శరీరం నుండి బయటకు వెళ్ళిపోయే ఆత్మ చూడడానికి ఎలా ఉంటుంది? మన ఉపనిషత్తుల ప్రకారం మన ఆత్మ నేరుగా బయటకు కనిపించదు. ఒక పండు చుట్టూ తొక్క, లోపల గుజ్జు, గింజ ఎలా దాగి ఉంటాయో మన ఆత్మ చుట్టూ కూడా 5 రహస్యమైన పొరలు దాగి ఉన్నాయి. దీనినే యోగ శాస్త్రంలో పంచకోశాలు అని అంటారు. లలితా సహస్రనామాల్లోని ఈ 91వ శ్లోకం సైన్స్ మరియు మెడికల్ రంగానికి కూడా అందని ఒక పరమ రహస్యాన్ని బయటపెడుతుంది. ఈ నామాన్ని స్మరిస్తే మీ వయసు పెరిగినా ముఖంలో ముసలితనం రాకుండా ఎల్లప్పుడూ నిత్య యవ్వనగా ఎలా ఉండవచ్చో, ఎక్కడా కల్పితాలకు తావు లేకుండా మన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా ఈరోజు ఈ వీడియోలో నా గొంతుతో చాలా తేలికైన భాషలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ దేహాన్ని, మీ ఆత్మను అర్థం చేసుకునే పరమ జ్ఞానం. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దాం. తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థితా నిస్సిమా మహిమ నిత్య యవ్వన మదశాలిని. తత్వాసన 4 అక్షరాల నామం. తత్వములు అంటే ఈ సృష్టి నిర్మాణానికి కారణమైన మూల పదార్థములు. మంత్రశాస్త్రం ప్రకారం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇలా సృష్టిలో మొత్తం 36 తత్వాలున్నాయి. ఈ 36 తత్వాలనే తన ఆసనముగా అంటే సింహాసనముగా చేసుకొని కూర్చున్న సర్వోన్నత విశ్వశక్తి ఆ తల్లి అని అర్థము. తత్వమయి 4 అక్షరాల నామం. తత్వాసన వెంటనే ఆ తల్లిని తత్వమయి అన్నారు. అంటే ఆమె కేవలం ఆ తత్వాల మీద కూర్చోవడం మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఏ వస్తువు తయారవ్వాలన్నా, అది ఒక చిన్న రాయి అయినా, ఒక పెద్ద నక్షత్రం అయినా, దానికి కారణమైన ప్రతి మూల పదార్థము, ప్రతి పరమాణువు సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే. ఆ తల్లి లేని పదార్థం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. పంచకోశాంతర స్థితా 8 అక్షరాల నామం. ఈ తల్లి సృష్టి అంతటా నిండిన తల్లట. మన శరీరంలో ఆ తల్లి ఎక్కడుందో మీకు తెలుసా? ఆమె పంచకోశాంతర స్థిత. మన దేహంలో ఉన్న 5 రహస్య పొరల లోపల వైపున ఉన్న తల్లి. ఆ 5 పొరల గురించిన విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. మొదటి పొర అన్నమయ కోశం. మనం తినే అన్నం వల్ల పెరిగే ఈ భౌతిక శరీరమే మొదటి పొర. మనం తాకగలిగే చర్మం, ఎముకలు ఇవన్నీ ఈ మొదటి పొరకే చెందుతాయి. రెండవ పొర ప్రాణమయ కోశం. ఈ శరీరం లోపల గాలి రూపంలో ప్రవహించే మన శ్వాస, పంచప్రాణాలు రెండో పొర. శ్వాస ఆగిపోతే ఈ పై శరీరం పడిపోతుంది కదా, అంటే మొదటి పొర కంటే రెండో పొర శక్తివంతమైనది. ఇక మూడవ పొర మనోమయ కోశం. మన శ్వాస లోపల ఆలోచనలు, కోరికలు, భావాలతో కూడిన ఒక మనసు ఉంటుంది, అదే మూడో పొర. ఇక 4వ పొర విజ్ఞానమయ కోశం. మనసులో వచ్చే ఆలోచనలతో ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయించే మన బుద్ధి లేదా వివేకమే ఈ 4వ పొర. ఇక 5వ పొర ఆనందమయ కోశం. గాఢ నిద్రలో కానీ ధ్యానంలో కానీ మనకు ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు ఒక తెలియని అపారమైన ప్రశాంతత, ఆనందం కలుగుతాయి కదా. ఆ ఆనంద స్థితిని దాచుకున్న పొరే ఈ 5వ పొర. మిత్రులారా, ఈ 5 పొరలను ఒకదాని తర్వాత ఒకటి దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ మన ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ రూపంలో కొలువై ఉండి మనల్ని నడిపిస్తున్న ఆ పరమ చైతన్యమే మన తల్లి లలితాంబికాదేవి. ఆమె వేరే ఎక్కడో లేదు, నీ లోపలే, నీ శ్వాసగా, నీ బుద్ధిగా దాగి ఉంది. నిస్సిమా మహిమ 6 అక్షరాల నామం. ఆ తల్లిని నిస్సిమా మహిమ అని ఎందుకన్నారు? సీమ అంటే సరిహద్దు, నిస్సిమ అంటే సరిహద్దులు లేని తల్లి. దేశం, కాలం, భూమి, ఆకాశం అనే ఎల్లలు లేకుండా అనంత విశ్వమంతటా వ్యాపించిన అపారమైన మహిమ కలిగిన తల్లట మన లలితాంబికాదేవి. నిత్య యవ్వన 5 అక్షరాల నామం. కాలగమనంలో ఈ భౌతిక శరీరానికి ముసలితనం వస్తుంది, కానీ మన లోపల ఉన్న ఆత్మకు, ఆ అమ్మవారికి ఎప్పటికీ ముసలితనం రాదు, చావు లేదు. ఆమె ఎల్లప్పుడూ 16 ఏళ్ల ప్రాయంలో వెలిగిపోయే నిత్య యవ్వన స్వరూపిణిలాగే ఉంటుంది. మదశాలిని 5 అక్షరాల నామం.
ఆ తల్లి మదశాలిని అంటే ఎల్లప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండే ఒక విధమైన దివ్యమైన మైకంతో పరమానంద ఉత్సాహంతో భక్తులకు నిరంతరం ఆనందాన్ని పంచే ఉల్లాస స్వరూపిణి అని అర్థం. ఈ శ్లోక నామాలను జపించడం వల్ల కలిగే ప్రత్యేకమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్యం, దీర్ఘాయుష్యు పెరుగుతాయి. పంచకోశాంతర స్థిత నామస్మరణ వల్ల మన శరీరంలోని 5 కోశాలు సమతుల్యంగా మారి దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతలు తొలగిపోయి అద్భుతమైన ఆరోగ్యం లభిస్తుంది. సౌందర్యం, ముఖవర్చస్సు లభించాలంటే నిత్య యవ్వన నామాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. ఈ నామాన్ని ధ్యానించడం వల్ల ముఖంలో అకాల ముడతలు, ముసలితనం ఛాయలు రాకుండా నిత్యం తేజస్సు, ఆకర్షణీయమైన దైవిక సౌందర్యం సిద్ధిస్తాయి. మదశాలిని, నిస్సిమ, మహిమ ఈ నామాలను జపించడం వల్ల మనసులోని నిరాశ, డిప్రెషన్ కరిగిపోయి అంతరంగంలో ఒక తెలియని బ్రహ్మానందం, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండే మానసిక స్థితి మనకు లభిస్తుంది. మిత్రులారా, పంచకోశాంతర స్థిత అంటే అమ్మవారు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో మాత్రమే లేదు. మన దేహంలోని 5 పొరల లోపల మన శ్వాసగా, మన ఆలోచనగా, మన ఆత్మగా కొలువై ఉన్నది ఆ తల్లే. ఈ భౌతిక శరీరం తాత్కాలికం, కానీ మన లోపల ఉన్న నిత్య యవ్వన శక్తి మాత్రం శాశ్వతం. ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ తల్లికి శరణాగతి వేడితే మన జీవితం ఆనందమయమవుతుంది. ఈ అద్భుతమైన దేహ రహస్యం మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో భక్తితో ఓం నిత్య యవ్వనాయై నమః అని రాసి ఆ లోకమాతకు మీ ప్రణామాన్ని అర్పించండి. మన సనాతన ధర్మ విజ్ఞానాన్ని 10 మందికి చేర్చడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు మన ఛానల్ సభ్యులందరికీ, మీ భగవత్ బంధువులందరికీ షేర్ చేయండి. మరి వచ్చే భాగం 92వ శ్లోకంలోని నామాల వెనుక ఉన్న రహస్యాలను, ఆ తల్లి చేసిన అనంతమైన అద్భుతాలను తెలుసుకోవాలని మీరు అనుకుంటే మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.